హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ప్రజాప్రశ్న ఈ పేపర్కి సంబంధించినటువంటి వార్తల్ని మనం ఈరోజు ఈ విశ్లేషణలో చూద్దాము. రంగులు మారుతున్నటువంటి రాజకీయాలని చెప్పేసి ఫస్ట్ పేజీలో ఒక ఐటమ్ని కవర్ చేశారు. అంటే మూడు పార్టీల్లో కూడా ఎవరి కాళ్ళే మైలేజ్ తెచ్చుకోవడానికి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తెలంగాణలోకి వచ్చేసరికి రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావట్లేదు. ఒకళ్ళని ఇచ్చేయాలని చెప్పి ఇంకొకళ్ళని చేయాలని ఇంకొకళ్ళు అట్లా అవుతున్నాయి. పూర్వవైభవం తెచ్చాలని చెప్పేసి కొంతమంది ఏదో ప్లానింగ్ అయితే చేస్తుంటే దాంతో ఒకళ్ళకొకళ్ళు దెబ్బతింటున్నారు తప్ప అది ముందుకు సాగిపోవట్లేదు అన్న యాంగిల్లో ఐటమ్ ఇది. ఇది మనకు అటకెక్కిన దీక్ష. బీసీ రిజర్వేషన్ మీద ఏకంగా 72 గంటల పాటు దీక్ష చేస్తామని ప్రకటించినటువంటి కవిత 24 గంటలు కాకముందే అకస్మాత్తుగా ఆమె దీక్ష విరమించుకొని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని వెనక కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్తలు ఉన్నాయి. అన్నా చెల్లెలు రాఖీలతో అయినా ఏకమవుతారని అనుకుంటే ఆయనేమో కేటీఆర్ ఏమో ఢిల్లీ వెళ్ళిపోయాడు. దాంతో ఈమె కట్టలేకపోయింది. అలా అక్కడ ఒక బీఆర్ఎస్లో కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 15 రోజుల పాటు అమెరికా యాత్రకు పోయారు కవిత. ఇక వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందని తెలియదు. కలిసిపోతుందా లేకపోతే ఏం చేస్తుందనేది తెలియదు. అదొక అటు నడుస్తుంది. ఇటు కాంగ్రెస్లోకి వచ్చేసరికి మంత్రి పదవి కోసం ఈ గొడవ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం అయితే బాగా ముదురుతోంది. రోజు రోజుకి డోస్ పెంచుతున్నారు. రేవంత్ రెడ్డి మీద రోజు రోజుకి డోస్ అనేది పెంచుతున్నారు. కొత్త రకంగా గళమిప్పుతూ ఆయన కోమటిరెడ్డి ఎపిసోడ్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఏం జరుగుతుంది, ఆయన్ని ఎందుకు అలా చేస్తున్నారు? ఒకవేళ ఆయనకి కొంతమంది అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి మీదకి అధిష్టానం సపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి మీదకి పోరాటం చేయడానికి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సరే, ఇవన్నీ ఏంటి, ఆయన మంత్రి పదవి ఇస్తారా లేకపోతే ఆయన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా నడుస్తుంది. ఇక బీజేపీ కేసీఆర్ బీజేపీలో కూడా అదే తంతు నడుస్తుంది. ఇక అధ్యక్ష ఎన్నికల టైంలోనే ఆ పార్టీలో గొడవలని స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఈ రాజాసింగ్ బయటికి వెళ్ళిపోవడం కానీ, పార్టీలకు మిగతా వాళ్ళు కొంతమంది అసంతృప్తిగా ఉండటం కానీ, మళ్ళీ రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేయడము ఇవన్నీ నడుస్తున్నాయి. కాంగ్రెస్కి బీఆర్ఎస్లోకి చేరలేక ఇటు మళ్ళీ బీజేపీయే బెటరు. ఆయన ఎందుకంటే కట్టర్ హిందూవాది కదా. ఆయన వేరే పేపర్లో, వేరే పత్రికల్లో, వేరే దీంట్లో పార్టీలలో ఇమిడే పరిస్థితి ఉండదు ఆయన. అందుకనే మళ్ళీ దీంట్లోకి రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంత ఇంకా అక్కడ కన్ఫ్యూజన్ అయితే నడుస్తూనే ఉంది. అలా దానికి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వార్తలు అయితే ఇచ్చాము. ఈసీ అల్టిమేటం ఇచ్చింది, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాని సంగతికి చెప్పాము. అలాగే బ్యాలెట్ బుల్లెట్ ఒకే వరలో నిమ్మడలేవు అంటారు కదా, అట్లాంటిది. అంటే నక్సల్తో చర్చలు అనేవి అసాధ్యం అని చెప్పేసి, హాస్యాస్పదం అని చెప్పేసి నిన్న ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన చేశాడు. నక్సల్తో చర్చలు జరపాలని మాట్లాడడం హాస్యాస్పదం. గతంలో కాంగ్రెస్ నక్సల్తో చర్చలు జరిపి ఏం సాధించింది? అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లపై నిషేధించిన కేసీఆర్ అధికారానికి దూరం అయిన తర్వాత చర్చల మాట ఎట్లా తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. కరెక్టే, ఆయన అన్నమాట కూడా కరెక్టే. తర్వాత నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి 20 ఏళ్లలో తొలిసారిగా సీఎం వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే పోయిన 10 ఏళ్లలో ఆయన సీఎంగా మన కేసీఆర్ అయితే వెళ్ళలేకపోయాడు. ఉస్మానియాలో బాగా నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ ఈయనైతే అడుగుపెట్టాడు. మరి నిన్న నిరుద్యోగులు ధర్నాలు గిన్నాలు అవన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి ఆయనకి ఏం ప్రాబ్లం రాలేదు, ఆయన్ని స్వాగతించారు. అది ఒక గ్రేట్ అనుకోవాలి. అనంతపురం ఘటన మీద, అటు ఆంధ్రప్రదేశ్ వార్తలలో అనంతపురం ఘటన మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు అని చెప్పేసి ప్రజాప్రశ్న ఫస్ట్ పేజీలో మేము ఈ వార్తని ప్రచురించారు. టాలీవుడ్ స్టార్ హీరో టీడీపీ వ్యవస్థాపకులు అయినటువంటి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివాదాస్పదమైన కామెంట్స్ చేయటము, ఆయన ఇంటి మీదకు దాడులు చేయటము, ఇలాంటివన్నీ జరిగినాయి. దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ విషయంలో ఆయన లోపల క్షమాపణ చెప్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను ఆయన అనలేదు అది ఇది, లేకపోతే నా మాటలు వక్రీకరించారని మొత్తానికైతే అన్నాడు. కానీ అవన్నీ కుదరదని చెప్పేసి ఆయన మీదకి ఎన్టీఆర్ అభిమానులు దాడులకు వెళ్ళారు. దాంతో ఆ తర్వాత ఈయన సీరియస్ అయితే చంద్రబాబు అయితే అయ్యారు. ఇక జగన్ దేశాన్ని అవమానించారు, జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పారు. నారా లోకేష్ కూడా తీవ్ర విమర్శలు అనేది చేశాడు. ఎందుకంటే ఆయన ఆగస్టు 15 నాడు మాజీ సీఎం అయినటువంటి ఈయన మన జగన్ ఒక్కచోట కూడా ఎక్కడా కూడా ఇదే జెండా ఎగరేయకుండా ఆయన ఇంట్లో ఉండిపోయాడు. దాంతో అంటే దేశంలో ప్రతి వాళ్ళు కూడా జెండా ఎగరేయాలని చెప్పి కలలుగంటారు. అలాంటి జెండాని అవమానించాడు, జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈయన డిమాండ్ అయితే చేశారు. దానికి సంబంధించిన వార్తని మనము దీంట్లో ఫస్ట్ పేజీలో వీళ్ళు ప్రశ్న నుంచి కవరేజ్ అయితే అయింది. ఇక సెకండ్ ప్రశ్నలో కంటిన్యూషన్లో వచ్చింది. థర్డ్కి వచ్చేసరికి మీకు ఇక హెల్త్కి సంబంధించినటువంటి హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి వార్నింగ్ ఉంటుంది. ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ తక్కువ శబ్దంలోనే ఉపయోగించండి. ఇయర్ బడ్స్కి బదులుగా ఓవర్ ద హెడ్ ఫోన్స్ అంటే
తీగలు లాంటివి ఉంటే అవి అయితేనే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. చెవిలో పెట్టుకున్నటువంటి ఆ లోపల పెట్టేసుకుంటారు కదా, దానివల్ల ధ్వని చెవిలోకి నేరుగా వెళ్ళదు కాబట్టి తక్కువ హాని కలుగుతుందని చెప్పేసి, అంటే మామూలు ఫోన్లు అయితే హెడ్ ఫోన్స్ అయితే ఇలా లోపలికి వెళ్ళే పని ఉండదు కాబట్టి బయట ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన వార్తని కవర్ చేసాము. సర్వరోగ నివారణ యోగా 30 రోజులు యోగా చేశారంటే మీరు చాలా మార్పులు అనేవి వస్తాయని చెప్పేసి ఒక వార్తను అయితే కవర్ చేసాము. అయితే ఎక్స్క్లూజివ్గా కవర్ చేసిన వార్తల ముందు ఒకసారి మనం చెప్పుకున్నాము. లాస్ట్ పేజీలో మీరు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే, నెటిజన్లు కానీ మామూలు చెత్త కూరగాయలతో కమ్మటి రుచులు తయారు చేస్తున్నారు అనేది వీళ్ళు ప్రజాప్రశ్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా కవర్ చేసినటువంటి ఐటమ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్, ఇది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఐటమ్. ఎందుకంటే వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం ప్రజల పార్టీ శాపం అవుతుంది. 3 గంటల తర్వాత చెత్త కుప్పలో కూరగాయలు పడేస్తున్నారు. మిగిలిపోయినటువంటి కూరగాయలు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాక కొన్ని చెత్త అట్లాంటివి ఏమైనా ఉంటాయి, చెత్తకు పడేస్తున్నారట. వాటిని ఫాస్ట్ ఫుడ్ తయారు చేసేవాళ్ళు కానీ, భోజనం హోటల్స్ వాళ్ళు కానీ, కర్రీ పాయింట్ల వాళ్ళు కానీ వాళ్ళు ఏరుకొచ్చుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వీటి ప్రింట్ చేశారు. అది చాలా గ్రేట్. ఇది ఈ వార్త మాత్రం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త, బయట తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటికే వాడు ఎవడో అల్లం వెల్లుల్లి పేస్టు అది ఇది ఏదో కలిపి తయారు చేసినవి, అవి తయారు చేసినవి, ఇవి తయారు చేసినవి, ఇది మన టమాటా సాసులు కానీ చిల్లీ సాసులు కానీ అవన్నీ కలుషితమై ఉంటున్నాయి. దాని తోడుగా ఇప్పుడు ఈ దరిద్రం కూడా తోడైంది మనకి. ఫాస్ట్ ఫుడ్ భోజనం హోటల్స్, కర్రీ పాయింట్ వాళ్ళందరూ కూడా ఆ పారేసినటువంటి కూరగాయలలో మంచి చెత్త పుచ్చి అన్నీ ఏరుకుంటూ వచ్చి దాన్ని తీసుకొచ్చేసేసి వాటిని మంచిగా కడిగేసేసి, కడగట్లేదు మొత్తం, మళ్ళీ వాటితో మంచిగా రుచిగా కమ్మటి రుచులతో తయారు చేసి పెడుతుంటే మనం లొట్టలు వేసుకొని తింటున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది గంజాయి మందుబాబులు నిత్యం మార్కెట్లో కూరగాయలు సేకరించి గేటు బయట తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. కుళ్ళిన కూరగాయల మధ్యలో మంచిని గుర్తిస్తూ ఏరుకుంటూ ఫోటోలకు అడ్డంగా దొరికినటువంటి మేధావులు, తక్కువ ధరకుతో కొనుగోలు, ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలవుతున్నటువంటి జనం అని, చెత్త కుప్పలో మనుషులు జంతువులు మూత్ర విసర్జించేసిన కూరగాయలు సేకరణ అనేది ఆగట్లేదు. చాలా దారుణంగా ఉంది. చదువుతుంటేనే మనకి ఇది అనిపిస్తుంది. మనం కర్రీ పాయింట్లలో హోటల్లో తిన్నటువంటి ఆహార మసాలా వాసన చూసి వాళ్ళు మసాలాలు కుమ్మిస్తారు, కారం వేస్తారు, మసాలా వేస్తారు, దాంతో టేస్ట్ బాగుందని చెప్పి మొత్తం మనం భ్రమపడుతున్నాము. కానీ కూరగాయల మార్కెట్లో చెత్త కుప్పలలో పడేసినటువంటి కూరగాయలపై మనుషులు, కుక్కలు, ఇతర జంతువుల మలమూత్రాలు విసర్జన చేసిన వాటిని హోటల్స్ కానీ కర్రీ పాయింట్స్ వాళ్ళు కానీ నిర్వాహకులు తీసుకొచ్చి వండి ప్రజలకు వడ్డీ ఇస్తున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యాపారులు వాటినే తీసుకొచ్చి బయట కూడా అమ్ముతున్నారు. అప్పుడు అవి మనం తిని ఆనందిస్తాము, అనారోగ్యాల పాలవుతున్నాం అని చెప్పేసి ఈ మంచి వార్తని కవర్ చేశారు. ఆహార విక్రయాలకు అనుమతి లేనివి అసలు అంతకుముందు ఫుడ్ యాక్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ యాక్ట్ చేసింది, దానికి పట్టించుకునేవాడే లేరు. ఇక్కడ ఎవరు ఆ జిహెచ్ఎంసీలో ఉన్నదే తక్కువ మంది ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ కూడా మీద కూడా అప్పుడెప్పుడో పడ్డారు కానీ మళ్ళీ పడలేదు. ఆ హోటల్స్లోనే పడుతున్నారు. కానీ ఇలాంటి చెత్త ఎవరు గమనించట్లేదు. కనీసం మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ, అధికారులు కానీ, మిగతా అధికారులు కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటనేది చూసుకోవాలి. మరి రెస్టారెంట్లు ఇష్టం వచ్చినట్టు మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తున్నాం, మనకేం తెలియట్లేదు, జొమాటోనో ఇంకోటో బుక్ చేసుకుంటున్నాము. కానీ వాళ్ళు ఏం కూరగాయలు వండుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను, ఫోటో చూశాను. లైవ్ కిచెన్ అని చెప్పేసి వాళ్ళు తెచ్చిన కూరగాయలను చూపిస్తూ వండుతూ అలాంటివన్నీ కొంచెం మనకి కనిపించే విధంగా చేస్తున్నారు. అది బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. అది ఇంకా రాలేదు మన దగ్గరికి అయితే. కానీ ఇట్లాంటి దరిద్రం మాత్రం తినకండి. దయచేసి బయట తినే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. మీ ఆరోగ్యాలకు ఎవరు కూడా గ్యారంటీ అనేది ఎవరు. కాబట్టి మీరు ఈ కమ్మటి రుచులు వాళ్ళు చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు. ఇలా చేస్తే మాత్రం మనం ఆరోగ్యాలు అయితే దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. దానికి సంబంధించిన వార్తను ప్రజాప్రెస్లో కవర్ చేస్తున్నారు. ఇక వర్షాకాలంలో విద్యుత్తుతో పైలము, ప్రకృతి వైపరీత్యాలు పొంచి ఉన్నాయని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు కవర్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ కరెంట్ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటే తీగ నుంచి తాగే తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు ముట్టుకున్నా కూడా షాకులు కొట్టే అవకాశం ఉంటుంది. ప్లస్ కొన్ని చోట్ల ఇళ్ల మీద ఏలాడుతున్నాయి, బస్తీలలో వాటిల్లో చాలా ఏళ్ల నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు అంతా ఇది చేసే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు. దానికి సంబంధించిన వార్తలు కూడా ప్రజాప్రశ్నలు అయితే కవర్ చేశారు. ఇంకా దానికి ముందున్నటువంటి పేపర్ కూడా ఒకసారి చూద్దాం మనము. దీంట్లో గతం మరుపు భవిష్యత్తు అభివృద్ధి అనేది ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంబంధించిన వార్తని కవర్ అయినాయి. ఇంకా మనకు వచ్చేసరికి ఇంకా సినిమా ఐటమ్స్ కవర్ అయినాయి. సినిమా ఐటమ్స్తో పాటుగా దానికి ముందు ఇది కాప్రాలో అక్రమ నిర్మాణాల జోరు, ఈ వార్త గురించే నేను చూస్తున్నాను. జమ్మిగడ్డ నాలా సమీపంలో నిబంధనలకు పాతరేశారు, పట్టించుకున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు. దీనికి సంబంధించినటువంటి కాప్రాలో ఇష్టం వచ్చినట్టుగా వెలుస్తున్నాయి. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు చేస్తున్నారు. ఇక
ఇక్కడ డిప్యూటీ కమిషనర్ జగన్ చర్యలు తీసుకోరా అని చెప్పేసి ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. ఈ వార్తను ఒకసారి చూద్దాం. కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా అడ్డు ఎదుపు లేకుండా కొనసాగుతున్నాయి. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొంతమంది అక్రమార్కులు చేపట్టినటువంటి నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కాప్రా కానీ, ఏఎస్ రావు నగర్ కానీ, చర్లపల్లి కానీ, మీర్పేట, హెచ్బీ కాలనీ కానీ, మల్లాపూర్ డివిజన్ల పరిధిలో అక్రమ అంతస్తులు, అనుమతి లేని నిర్మాణాలు పెద్ద పెద్ద వెలుస్తున్నాయి. తర్వాత పుట్టగొడుగులుగా వెలుస్తున్నప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు యంత్రాంగం కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికులు అంటున్నారు. జమ్మిగడ్డ నాలా సమీపంలో నిబంధనలకు విల్లంగా ఒక భారీ అక్రమ నిర్మాణం సాగుతుంది. నాలా పక్కనే సాగుతుందట. ఎలాంటి అనుమతి లేకుండా అందరం అంతస్తు నిర్మాణం కూడా చేస్తున్నారు. వీళ్ళు చేసేటప్పుడు హడావిడి చేస్తారు. తర్వాత ముందు డబ్బులు వస్తే వాళ్ళకి ఎలాగో టౌన్ ప్లానింగ్కి, తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పోయి కోర్టుకి వేస్తారు. కోర్టులో ఇది తెచ్చుకొని మళ్ళీ దానికి ఏదో కడుతున్నాం అని చెప్పి చేస్తారు. ఇట్లా కొనసాగుతుంది. దీనివల్లే ఈ హైడ్రా తెచ్చినా కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ ప్లానర్ అక్రమ నిర్మాణాల వెనుక ఒక ప్లానర్ నైస్గా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు బలంగా వస్తున్నాయి. సర్కిల్ కార్యాలయానికి కోతవేడు దూరంలోనే అతని హవాస్ కొనసాగుతుంది. అధికారులు మచ్చిక చేసుకుంటూ ప్లానర్స్ ఉంటారు కదా, టౌనింగ్ ప్లానింగ్ ఈ చిత్రాలు గీసేవాళ్ళు, వాళ్ళ దీంట్లో వాళ్ళ ఏజెంట్ లాగా వాళ్ళు అధికారుల కన్నా ఈ బిల్డింగ్ నిర్మాణాలు చేసే వాళ్ళకి మధ్య ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. దాంతో డిప్యూటీ కమిషనర్ కానీ, జగన్ అతని పేరు, ఆయన గారు కానీ, ఉన్నతాధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ముడుతున్నాయని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్తని మనకి ప్రజాప్రెస్లో కవర్ చేసాము. దానికి సంబంధించిన వార్తని ఇలా ప్రతిరోజు మనము ఎనాలిసిస్ అనేది ఇస్తూ ఉంటాము ప్రజాప్రెస్కి సంబంధించి. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.